హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి హాలిడేస్ అన్నీ అయిపోయాయి. మరలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కదా. కొంచెం లేజీగానే ఉంటుంది. కొన్ని ఎక్కువ రోజులు హాలిడేస్ స్పెండ్ చేసినాక మరలా తిరిగి రొటీన్ వర్క్లోకి వెళ్ళాలి అంటే, కానీ తప్పదు కదా మనకిక. సరే, మనం 15వ ఎపిసోడ్ అభినేత్రి సిరీస్లోకి వెళ్దామా. అమ్మాయి మరలా తన వివరాల గురించి చెప్తూ ఉంది. తన ఫియాన్సీ వయసు గురించి ఆమెతోటి మధ్య మధ్యలో గొడవ పడుతూనే ఉండేవాడట. అరే, నా వర్క్ బిజీలో నేను ఆ మాటని వదిలేశాను. ఏదో వాగుతున్నాడు, మరలా నార్మల్ అయిపోతాడులే అనుకున్నాను. నా ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. ఏదో ఫార్మాలిటీకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాను. సంవత్సరానికి ఒకేసారి ఇండియా వచ్చేవాడు. అలాంటిది ఒకరోజు మన కంపెనీ యాన్యువల్ మీటింగ్ జరుగుతోంది. ఆ పార్టీకి సడన్గా వాడు యూఎస్ఏ నుండి తిరిగి వచ్చాడు. నాకు తెలియదు వాడు వచ్చాడని. ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాడట. మన కంపెనీ బాస్ కొడుకు వాడి ఫ్రెండేనట. ఆ రోజు డాన్స్ చేస్తూ ఫుల్లుగా డ్రింక్ తాగి నన్ను కూడా డ్రింక్ చేయమని చాలా అంటే చాలా బలవంతం పెట్టాడు. నేను చెయ్యనంటే చెయ్యను అని అక్కడి నుండి బయటికి వెళ్ళబోతుంటే బాస్ కొడుకు నా చెయ్యి పట్టి లాగి, ఎందుకే ఎక్స్ట్రాలు వేస్తున్నావు? యూఎస్ఏలో బాగానే అందరితో తిరిగి ఎంజాయ్ చేసావు కదా, ఇక నాతో తిరిగితే ఏముంది, ఏంటి నీకు ప్రాబ్లం అని అసభ్యంగా మాట్లాడాడు. అలా తన చెప్తుంటే నేను వింటూ ఉన్నాను. అక్కచాన్, నీకు గుర్తుందా, నీ మొదటి సంవత్సరం నీ కంపెనీ యాన్యువల్ మీట్ అని అడిగింది, నన్ను మరీ కొంచెం గట్టిగా హత్తుకుంటూ. నా గుండెల మీద తన పెదవులతో చెరగని ముద్ర మరొకసారి వేస్తూ, నేను తన వెంట్రుకలను సవరిస్తూ, గుర్తుంది చెప్పు అన్నాను. ఆ రోజు మన కంపెనీ బాస్ కొడుకు నా చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కు వెళ్ళబోయాడు. అప్పుడు నువ్వే వాడు చెయ్యి పట్టుకొని ఆపావు. హే బాస్, ఆ అమ్మాయి తనకిష్టం లేదు వద్దు అంటుంది కదా, మరి నువ్వెందుకు తనని బలవంతం పెడుతున్నావు అని అడిగావు. అవునవును గుర్తుకు వచ్చింది. ఆ రోజు చాలా ఘోరంగా ప్రవర్తించడం. నేను పక్కనే అప్పుడే నా మొదటి క్రష్తో బ్రేకప్ చేసుకొని చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను. మొదటిసారి నేను డ్రింక్ కూడా చేశాను. చాలాసేపటి నుంచి చూస్తూ ఉన్నాను. వాడు చాలాసేపటి నుండి ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నాడు. నేనున్నా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరో ఏంటో అనేది నేను పట్టించుకోలేదు. నువ్వేనా తను అని అడిగాను కొంచెం ఆశ్చర్యంగా. నేనేరా, నన్నే వాడు చాలాసేపటి నుండి విసిగిస్తూ ఉన్నాడు. ఆ టైంలో నువ్వు వచ్చి వారిని వారించావు. అయినా వాడు వినకుండా వాదిస్తూనే ఉంటే చెంప పగలు కొట్టావు. రే, ఎన్నిసార్లు చెప్పాలి, ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు అని అర్థం కాదా నీకు? నీకు నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవటానికి తనేమైనా బొమ్మ అనుకుంటున్నావా? నీకు ఇష్టం ఎలా ఉంటాయో తనకు కూడా అలాగే ఉంటాయి కదా. తన ఇష్టం లేకుండా ఏ విషయంలో బలవంత పెట్టకూడదు. తనకిష్టమైనప్పుడు వస్తే రెస్పెక్ట్ చెయ్యి, లేదు అంటే ఇగ్నోర్ చెయ్యి. అంతేకాని ఇలా వెధవేషాలు వెయ్యకు. ఇలా ఎందుకు అందరి ముందు అల్లరి పెడుతున్నావు అని వాడికి లెక్చర్ ఇచ్చి 4 పీకే వాడికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. అక్కడున్న వారంతా వాడి వైపు ఆక్వాడ్గా చూడటం వల్ల వాడు భరించలేకపోయాడు. ప్రతి ఒక్కరూ నిన్ను హీరోగా గుర్తించారు ఆ టైంలో. వాళ్ళందరూ వాడిదే తప్పని తెలుసుకొని అలర్ట్ అవ్వగానే క్లాప్స్ కొట్టడంతో వాడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్దాము అని చూసే లోపల నువ్వు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయావురా. కానీ ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా గుర్తుకు వస్తున్నాయి, వచ్చేవి కూడా. ఆ రోజు నా ఫియాన్సీ కూడా అక్కడికి వచ్చి నన్ను కారులో తీసుకువెళ్తూ, అరే వాడికి కావాల్సింది ఏదో నువ్వు ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఈరోజు అంత రచ్చ చేశావు అని నన్ను అడిగాడు. నాకు ఆ క్షణంలో ఎక్కడ లేని కోపం వచ్చింది వాడి మీద. మొదటిసారి, నీకు సిగ్గులేదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మాయిని వాడు కోరుకుంటున్నాడు, నువ్వు వాడితో వెళ్ళమంటున్నావు అని కోపంతో అడిగాను. ఏంటి నోరు లెగుస్తుంది, ఎందుకు అలా అరుస్తున్నావు? నీకు ఇప్పటికే ఆల్రెడీ వేరే వాళ్ళతోటి పరిచయం అయ్యే ఉంటుంది కదా, వాడితోటి వీడొకడు అనుకో ఏమవుతుంది అని పెద్ద ప్రతివతలా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావేంటి అన్నాడు. నిజంగా నా మీద నాకే అసహ్యం వేసింది. ఇలాంటి వాడినా నేను ఇష్టపడింది, ఇన్ని రోజులు ఇలాంటి వాడినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకొని వాడు మాట్లాడిన మాటలు నాకు నేనే తట్టుకోలేక ఒక్క క్షణం షాక్ అయ్యాను. హే, నీకేమైనా బుద్ధుందా? వాడు అలా మాట్లాడేసరికి నువ్వు 4 తిట్టాల్సింది పోయి ఇంకా నన్ను అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నావు. నీకేమైనా పిచ్చి బాగా ఎక్కువ అవుతుందా ఏంటి? నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించను కూడా లేదు అన్నాను. సరేలే, నేను నమ్ముతాలే, వదిలేయి ఈ మాట నీకు అని అన్నాడు చిరాకు మొహం పెడుతూ. మా ఇల్లు వచ్చేసింది. నన్ను డ్రాప్ చేసేసి వాడు వెళ్ళిపోయాడు. ఆ రోజు వాడింటికి వెళ్ళిపోగానే నేను నా రూమ్లో డ్రెస్ మార్చుకుంటూ ఆలోచించాను. మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నిజానికి ఇప్పుడు ఉంటుంది
మా సొంత అమ్మ కాదు నాతోటి. అది నీకు ముందే చెప్పాను అనుకుంటున్నాను. నేను 6th క్లాస్లోనే మా అమ్మకి నాన్నకి చాలా గొడవలు అయ్యి మా అమ్మ ఎవరికి ఏమి చెప్పుకోలేకపోతూ సతమతం అవుతూ తన ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంది. తన పుట్టింట్లో చెప్పుకుందాము అంటే మా నాన్న పరువు పోతుంది అని తనలో తానే చాలా కుమిలిపోయేది. మా అమ్మమ్మ తాత చాలాసార్లు మమ్మల్ని అక్కడికి వచ్చేసేయమన్నారు. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. నేను కూడా మా నాన్నతోనే ఉంటాను అని వాళ్ళతో చెప్పేసరికి ఇప్పటికీ వాళ్ళకి నేనంటే కోపం రా. మా నాన్న వేరు అమ్మాయిలతోటి ఇంటరాక్ట్ అవుతూ మా అమ్మని నిర్లక్ష్యం చేయటం తను సహించలేకపోయేది. చాలాసార్లు తను నాకు కనపడకుండా కుమిలి ఉండటం నేను గమనించాను. కానీ ఆ వయసులో నేను ఏమి చేయలేని పరిస్థితి. తన మనసులోనే కుమిలిపోతూ కన్నీరుతో మునిగిపోతూ తన హెల్త్ పాడు చేసుకొని నా 7th క్లాస్లో చనిపోయింది. మా అమ్మ చనిపోయిన 6 నెలలకి మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాతో ఉంటున్న అమ్మ తనే. మొదట్లో నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉండేది. ఇప్పటికీ కావలసినవన్నీ అందచేస్తున్నట్లుగా మంచిగా ప్రేమగా నటిస్తూ ఉంటుంది. కానీ నా ఫియాన్సీ నన్ను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళాడు అనుకున్నా. కానీ కిందకి వెళ్ళి చూస్తే అమ్మతో ఏదో మాట్లాడుతున్నట్లున్నాడు. ఆంటీ, మీరు అడిగారు కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నా. కానీ నేను తనకి కనెక్ట్ అవ్వలేకపోతున్నా. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాను. ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఒకటైతే బాగుంటుంది అనుకున్నా. కానీ వయసులో తను నాకంటే 6 నెలలు పెద్ద. అది నా మనసుని అసలు ఒప్పుకోవటం లేదు. అంత చిన్న గ్యాప్ అయినా కూడా నాకు ఎందుకు ఒక్కరోజైనా కూడా పెద్దగా అనిపిస్తుంది అని చెప్పడం నేను విన్నాను. నాకు చాలా అంటే చాలా కోపంగా బాధగా అనిపించింది. ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా చెప్పాలి, కానీ వాడు అమ్మతో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. మరి అలాంటప్పుడు 4 years కంటే ఎక్కువ ఇద్దరం డీప్గా ప్రేమించుకున్నాం కదా. అప్పుడు రాని వయసు ఇప్పుడు ఎందుకు వాడికి కనపడుతుంది అని నాలో నేను చాలా బాధపడ్డాను. అలాగే ఏడుస్తూ పడుకుందాం అనుకున్నాను. కానీ ఒక్కసారిగా నా చేతికి ఏదో వాచి ఉంటే అది పక్కన పెడదామని చూస్తుంటే నా చేతికి అక్కడ కొంచెం దెబ్బ తగిలినట్లుగా అనిపించింది. అబ్బా, ఇక్కడ ఎందుకు ఇంత గాయమైంది అని ఒక్క క్షణం ఆలోచించుకున్నాను. అప్పుడే నీ రూపం నా కళ్ళకు కనపడింది. నీ చేతితో గట్టిగా పట్టుకొని నన్ను బయటికి లాక్కొచ్చావు కదా. నువ్వు ఇలాంటి ప్లేసులకు అసలు ఎందుకు వచ్చావు? నీ ఇష్టానికి ఉండే ప్లేస్కి నువ్వు వెళ్ళు, వీళ్ళకి భయపడిన అవసరం లేదు అని లోపల బార్ నుండి నన్ను లాక్కొచ్చావు కదా. అప్పుడు నీ చేతి గట్టితనం నా వాచిని అదింపట్టిందిరా. అప్పుడైన గాయమే అని గుర్తుకు వచ్చి ఎందుకు మనసుకు చాలా ఊరట అనిపించింది ఆ క్షణమే నాకు. ఆ రోజు బాధతో నేను ఏడుస్తూ పడుకోవాల్సింది. కానీ నువ్వు గుర్తుకు రాగానే చాలా అంటే చాలా హాయిగా మొదటిసారి ఆ ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నాను. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పుడు అమ్మ నాన్న గొడవలతో నేను విసిగిపోయి లేచేదాన్ని. కానీ ఆ రోజు నువ్వు నా చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొచ్చిన సంఘటన గుర్తు తెచ్చుకోవటం వలన చాలా అంటే చాలా ప్రశాంతంగా, ధైర్యంగా, మనశ్శాంతిగా అనిపించింది. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ అయిపోయింది. 15 ఎపిసోడ్స్ అయిపోయాయి కదా. 16వ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. మీకు అభినేత్రి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి నా కథను షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ను ప్రమోట్ చేయడానికి మీ వంతు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఎవరికైనా అభినేత్రి ఇంకా ముందుగా ఒకేసారి చదవాలి అనుకుంటే ప్రతిలిపి అనే యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని అనుశ్రీ మెండు అనే నా ప్రొఫైల్ని మీరు ఫాలో అయితే నా కథలు, కవితలు అన్నీ అక్కడ ఉంటాయి, చదువుకోవచ్చు. ఓకే, ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.